ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పోలవరం కాకినాడ జిల్లాలో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతోంది. తాజాగా కాకినాడ జిల్లా పరింతడకలో గేదెలపై పులి దాడి చేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక పులి సంచారం నేపథ్యంలో మర్రివీడు మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప రాత్రిపూట బయటకు రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు. పోలవరం కాకినాడ జిల్లాలో పెద్ద పులి టెన్షన్ కొనసాగుతోంది. తాజాగా కాకినాడ జిల్లా పరింతడకలో గేదెలపై పులి దాడి చేసింది. ఇక సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇక అదే సమయంలో పులి సంచారం నేపథ్యంలో మర్రివీడు మండలం పరిధిలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతేనే తప్ప రాత్రిపూట బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ నానాజ్ గారు. ఇక కాకినాడ జిల్లాలో పెద్ద పులి టెన్షన్ బాగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ కుమార్. ఏదైతే కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం మర్రివీడు పంచాయతీలో ఉన్నదో, అయితే ఈ పులంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతుందని చెప్పేసి స్థానికులు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఒక గేదె మీద కూడా దాడి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇది ఏదైతే ప్లేస్ ఉన్నదో ఈ ప్లేస్ రెండు నియోజకవర్గాలకి అలాగనే 2 జిల్లాలకి సరిహద్దు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య ఏర్పడినటువంటి పోలవరం జిల్లాకి అలాగనే కాకినాడ జిల్లాకి కూడా సరిహద్దు. దీనికి సంబంధించి అంటే జట్టింగ్ అన్నవరం అదే రకంగా పరిమితడక గ్రామాల మధ్య పులి సంచారం జరుగుతుందని, అదే రకంగా రాత్రి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం, అంటే కొండలు ఉంటాయి. అలాగే ఫారెస్ట్ అంతా కూడా ఈ ప్రజలందరూ కూడా చాలా వరకు దూరంగా కడుతూ ఉంటారు ఈ గేదెల్ని ఆవుల్ని కూడా ఒక మగంలో పెట్టి. అలాంటిది నైట్ ఇంటి దగ్గరికి వచ్చి అతని వల్ల ఉదయాన్నే పొద్దున్న చూపులోకి ఆల్రెడీ గేదె అలాగ చనిపోయి ఉంటే, అయితే దిక్తేగా పులి దాడి చేసినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. దీనికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి ఆ పామాయిల్ తోటలో ఆ రాత్రి వేళ ఏదైతే గేదె మీద దాడి చేసిందో దీనికి సంబంధించిన ఉదయం నుంచి కూడా రైతులందరూ కూడా పొలాల్లో ఉన్నటువంటి ఈ గేదెలంతా కూడా ఇంటికి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే అధికారులు, అటవీ శాఖ అధికారులు కూడా వెంటనే స్పందించి ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించారు. అదే పులి సంచారంపై అంతా కూడా గ్రామ ప్రజల్లో ఎవరు కూడా రాత్రి వేళ ఒంటరిగా వెళ్ళరాదు. అదే రకంగా దీనికి సంబంధించిన అందరూ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రస్తుతం పులైతే బోర్నగూడెం కొండపోడు ప్రాంతంలో సంచారం ఉన్నట్టు సమాచారం. దీనికి సంబంధించింది ఏదైతే పరిమితడక ఉన్నదో పరిమితడక నుండి అడ్డదిగల మండలం వీరభద్రాపురం బోర్నగూడెం ఈ ప్రాంతంలో ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇది 2 జిల్లాలకు సంబంధించిన ప్రధాన రహదారి. అంటే ఏలేశ్వరం నుంచి అడ్డదిగలు వెళ్ళడానికి అనేక మంది ప్రయాణించేది ఇదే దారిని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా ఒంటరిగా వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అదే రకంగా అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ సిబ్బంది కూడా చెప్పడం జరిగింది. దానిలో స్థానికులు కూడా ఎప్పటికప్పుడు చాలా వరకు భయాందోళన చెందుతూ ఉన్నారు. ఓకే నానాజీ, ఇక గతంలో కూడా ఈ ప్రాంతంలో ఏమైనా ఇలాంటి పెద్ద పులి సంచారం వంటి సంఘటనలు జరిగాయా? లేకపోతే ఇదే సమయంలో కూడా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతం పులి సంచారం చేస్తుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేక ఆపరేషన్ కూడా ఆపరేషన్ పేరు అంటూ ఏమైనా పెట్టుకొని దీన్ని చేస్తున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమంటారు?
గతంలో కూడా పులి ఈ ప్రాంతంలోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే ప్రాంతం ఉన్నదో ఆ ప్రాంతం నుంచి ఇంకా కాకినాడ వైపు కూడా ప్రయాణించిందని చెప్పుకోవచ్చు. అయితే ఏలేరు రిజర్వాయర్ ఉన్నదో ఏలేరు రిజర్వాయర్ నుంచి మనకి ఆ వైఆర్సీ కాలువ ఉంటుంది. అంటే రైట్ ఏలేరు రిజర్వాయర్ కాలువ అంటే వైజాగ్ వెళ్ళే ఒక రిజర్వాయర్ ఉంటుంది. దీనికి సంబంధించింది ఆ వైఆర్సీ కాలువ చుట్టూ ప్రయాణం సాగించి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పశువుల మీద కూడా దాడి చేయడం జరిగింది. దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఏదైతే ఇప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా అదే రకంగా కోనసీమకి మధ్యలో వచ్చిందో ఈ పులి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి నీరు లేక ఎలా ప్రజల వైపు వచ్చేస్తామని చెప్పేసి స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అదే రకంగా ఈ పులి అయితే ఈ ఏలేరు రిజర్వాయర్ చుట్టూ మాత్రమే చాలా వరకు కూడా ఇప్పటికే ఇది 3వ ఘటన అవ్వచ్చు అని మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో 2 సార్లు వరదనే వచ్చింది. అయితే ఈసారి అయితే మాత్రం ఇటు అడ్డతీగలకి అదే రకంగా ఇటువంటి ఈ ఏలేరు రిజర్వాయర్ దీనికి సంబంధించిన ఆ ప్రదేశంలో ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఆ ప్రదేశం ఏంటంటే ఏదైతే డీప్ ఫారెస్ట్ ఉంటుందో డీప్ ఫారెస్ట్ గా ఆనుకున్న ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నది. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా అది ఎవరు కూడా వెళ్ళలేని ప్రదేశం. దానికి చాలా అనువైనగా ఉన్న ప్రదేశం మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రదేశంలోకి ఖచ్చితంగా ఎవరు కూడా వెళ్ళరాదు అని చెప్పేసి. అయితే ఈ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు ఇరువైపులో కూడా చాలా అటవీ ప్రాంతంగా ఉంటుంది. దీనికి సంబంధించింది ఈవినింగ్ 4 దాటిన తర్వాత కూడా ఎవరు కూడా వెళ్ళకపోవడం మంచిదని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఓకే రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.